హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ గుళ్ళు చూస్తున్నాము. మేమైతే ఇటు ఎళ్తా ఉంటే ఈ గుళ్ళు కనిపించినాయి. ఏదో చూద్దాం మామ అంటే ఈయనైతే ఆపిండు. ఇక్కడ చాలామంది వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు అందరూ ఇక్కడే కూర్చొని ఉంటరు ఈ చెట్టు కింద. చాలా సార్లు మేము గూడా కూర్చుందాం అనుకున్నాం. కానీ హడావిడిగా వెళ్ళిపోయేవాళ్ళము. ఈసారి పోతా సర్లే పిల్లలకి సాయంత్రం టైం ఉంది గదా అని ఈడికైతే వచ్చి కూర్చున్నాం. ఇక్కడైతే ఒక 3 గుళ్ళు కనిపించినాయి. లోపల ఎట్టుంటదో ఏమో చూద్దాము అన్నాం. ఎప్పుడన్నా తిరునాళ్ళకి వచ్చి చూసేవాళ్ళం గానీ, ఇంత ఎప్పుడు చూడలేదు విడిగా. అది గాక ఇప్పుడు మేము అప్పుడెప్పుడో 11 సంవత్సరాల కిందట చూసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు గూడా ఇక్కడికి వెళ్ళలేదు. సర్లే చూద్దాం పా అంటే మా ఆయన వండుకొని, సర్లే పోదాం పా అని తీసుకొనైతే వచ్చిండు. ఇటు మొత్తం గుడి పెద్దగుంది. ముందుగా ఆంజనేయ స్వామి అయితే భలే ఉన్నాడు. చాలా బాగున్నాడు. బుడ్డ విగ్రహం ఎంత బాగున్నాడో. సర్లే అని అటు ముందుకైతే పోదామని ముందుకు వెళ్తా ఉన్నాము. చూడండి మా ఆయన అయితే బండి స్టార్ట్ చేసిండు. పోయి చూసొద్దాం రా అని చూసిండు. ఏమో దొనగంగమ్మ అంట గుడి. చూడండి గాజులు, పాదాలు అన్నీ బాగున్నాయి. ఎంత బాగుంది చూడండి. ఈ అమ్మకాడ మొక్కుంటే ఏదైనా గానీ నెరవేరుతది అంటే ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తా ఉంటారు. గాజులు గీజులు పెడతారు. పాదాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇక్కడ ఉండే కోనేరు, బుడ్డ కోనేరు. ఇది కాకపోతే చాలా లోతుందండోయ్. చాలా లోపలికి ఉంది. అసలు అది చూస్తే పైకి ఎంత చిన్నగా ఉందా అనిపిస్తది. కానీ చాలా బావి లెక్కుందంట. అసలు చాలా లోపలికి ఉంది అన్నారు. ఇవన్నీ మొత్తం బండలు, గిండలు అన్నీ ఇక్కడ గంగ పూజ అయితే చేస్తా ఉంటారు. రెస్ట్ ఉండదు. పండక్కి మొత్తం వాళ్ళు వీళ్ళు చేస్తా ఉంటారు. ఇదంతా కొండే చూడండి. ఎక్కడన్నా చూడండి గుండ్లు, రాళ్ళు మొత్తం. ఈ ఇంత కొండ మీద దేవుళ్ళు ఎట్టున్నారో ఏమో అనిపిస్తది. చాలా పెద్ద కొండ ఇదంతా మొత్తం చూడండి. అంతా కొండే. ఇక్కడ ఒక గుడి కట్టిండ్రు. ఏం చూస్తే ఏం లేదు లోపల. ఇక్కడ ఇంకో గుడి ఉంది. ఈ గుడి ఏందో అని చూద్దామని నేను మా ఆయన అయితే పైకి పోయినాం చూద్దాం రా అని. సర్లే అని ఈయన కూడా వండుకొని పోదాం రా చూసొద్దాము అని అన్నాడు. సర్లే అని మేమిద్దరం అయితే వెళ్ళినాం. ఈడ ఇంకో కోనేరు కనిపించింది. ఇది ఒక బుడ్డి కోనేరు. ఆడొక కోనేరు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడైనా గంగ పూజ చేయొచ్చు అంట. గంగ పూజ చేస్తే మంచిది అంటారు. గంగ పూజ చేస్తే మంచిది అని ఇక్కడ నేనేం ఏదన్నా గానీ ఫంక్షన్‌లకు గానీ, ఏదన్నా గానీ అసలు ఇక్కడికొచ్చి గంగ పూజ చేస్తారు. కొత్తగా పెళ్ళైన జంట గూడా వచ్చి ఇక్కడ ఆ గంగమ్మకి దండం పెట్టుకొని ఎళ్తారు. ఇదేదో గుడి కనిపించింది. ఇంతకుముందు మాకు పెళ్ళైన కొత్తలో ఈ గుళ్ళయితే ఏయి ఉండలేదు. ఇప్పుడు ఈ గుళ్ళు కనిపిస్తే ఏం గుడా అని లోపలికెళ్ళేసరికి శివయ్య కనిపించిండు. ఎంత బాగున్నాడో చూడు చక్కగున్నాడు శివయ్య మాత్రం బుడ్డ లింగము. పైన నాగప్ప పడిగ అసలు ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు. ఇదంతా శివయ్య చుట్టూ ప్లేస్ గాని బాగుంది. ఇదేందా అని చూస్తే ఇక్కడ కూడా మొత్తం ఇవన్నీ వర్షాకాలంలో మొత్తం నిండేటట్టున్నాయి. అన్నీ కొండలు, రాళ్ళు అన్నీ రాళ్ళే చూడండి. చిన్న చిన్న రాళ్ళు, కొండలు ఎంత బాగుంది. కాసేపు అక్కడే కూర్చుందాం అనిపించింది. ఇంక మళ్ళీ సరుకులకి టైం అయితే మధ్యాహ్నం భోజనం టైం అవుతుందని మా ఆయన పోదాం రా అని అంటే వస్తున్నాం చూడండి. అంతా బండలే. మళ్ళీ ఈడ కూడా ఒక కోనేరు ఉంది చూడండి. ఈ కొంగలైతే ఎన్ని కొంగలు ఉన్నాయి. మేము వచ్చేసరికి లేసిపోయినాయి అన్నీ. ఈడ కూడా చూడండి నీళ్ళు ఎంత బాగా వస్తున్నాయో. మొత్తం ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో కానీ ఈ మధ్య వర్షాలు కూడా పడలేదు. చాలా రోజులైంది వర్షాలు పడక. అయినా కూడా ఈ వర్షాలు లేకపోయినా కూడా ఈ నీళ్ళు ఇన్ని ఉన్నాయంటే పర్వాలేదు. ఈడైతే కాసేపు కూర్చున్నాం చూడండి గుళ్ళో. బాగుంది. చల్లగా గాలి వస్తుంది బాగా. మేము అనుకోలేదు. లేకపోతే ఒక కొబ్బరికాయనే తెచ్చేవాళ్ళం. మేము ఏదో మామూలుగా సంత పోదాం అన్నట్టుగా వచ్చినాం. లేకపోతే ఒక కొబ్బరికాయనే తీసుకొచ్చి కొట్టేవాళ్ళము. మాకు తెలీదు ఇంత బాగా గుడి ఉంటది అని మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడెప్పుడో చూసింది కదా! ఏదోలే గంగమ్మ గుడి ఒక్కటే ఉంటది. ఇంత గుడి ఉంటదని మేము కూడా అసలు అనుకోలేదు. మా ఆయనైతే పోదాం రా టైం అయితుంటే ఏడ కూర్చుంటావు ఎంతసేపు కూర్చుంటావు అని అన్నాడు. సర్లే అని మా ఆయనైతే ముందు వస్తా ఉన్నాడు. సర్లే అని నేను కూడా పోదాం పా ఎంతసేపు ఉంటావు అని కొండలైతే దిగి వస్తా ఉన్నాము. కొండ చూడండి మొత్తం కొండే ఎట్టుందో. ఒక కుక్క అయితే మాకు అడ్డం వచ్చింది. దాన్ని చూసి భయం అయింది ఆడ కొరుకుతుందో అని. చూడండి ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా బాగా ఇంతకుముందు అసలు ఇక్కడ నీళ్ళు అనేదే లేదు. ఇప్పుడు మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఏడ పట్టినా నీళ్ళే. గంగమ్మ చుట్టూ గంగే ఉంది. ఏడ పట్టినా నీళ్ళే ఉన్నాయి.
ఇదేదో రూమ్ ఉన్నట్టుంది. ఎవరెవరు ఒక్కళ్ళు కూడా లేరు. ఇంక వచ్చేసినాము. వచ్చేసి ఇంక ఈడ బండి అయితే మా ఆయన స్టార్ట్ చేస్తా ఉన్నాడు. కాసేపు ఆగిపోదాంలే అంటే, పోవాలయ్యా నీకేమి అని అన్నాడు. ఉండు కొంచెం సేపు అన్నా కూర్చుందాము అని అంటే ఇంకా ఆపిండు. చూడండి రావి చెట్టు, వేప చెట్టు మధ్యలో నాగమయ్య పడిగలు ఎంత బాగున్నాయో. ఇంక మా ఆయన అయితే పోదాం పోదాం అంటుంటే, సర్లే ఇంకా ఎందుకు ఎక్కువసేపు కూర్చోవడం అని ఇంకా బయలుదేరినాం. అంతలోకి ఒక ఆటో అయితే వచ్చింది. వస్తారా అక్క అంటే, లేదులే అన్నా మేము పోతున్నాం బండి మీద అని అన్నాము. మా ఆయన వండుకొని, మాకు బండి ఉందిలే అన్నా మేము బండి మీద పోతాం అని అన్నాడు. చూడండి రాళ్ళు చూడండి మొత్తం ఎట్టున్నాయి, ఒకదాని మిమ్మట ఒకటి కొండలు ఉన్నట్టున్నాయి, బండలు ఉన్నట్టున్నాయి, పెద్ద పెద్ద గుండ్లు ఉన్నట్టున్నాయి రాళ్ళన్నీ. అంతలోకి ఇంకొక గుడి కనిపించింది, మారెమ్మ గుడి అంట. సర్లే ఇంకా ఈ గుడి చూసిపోదాం రా ఎట్టుందో, అప్పుడు ఉండలేదు కదా అని ఆపిండు. సర్లే అని ఈ గుడి కాడికి కూడా వచ్చినాము. మా ఆయనైతే చెక్క చెక్క లోపలి వెండు. పాదాలు చూడండి ఎంత బుడ్డగా బలున్నాయి, చిన్న పిల్లల పాదాలు ఉన్నట్టు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. పాదాలు మాత్రం చిన్న పిల్లల పాదాలు ఉన్నట్టు బాగున్నాయి. గుడి చుట్టూ బాగా విశాలంగా ఉంది, ఆ పక్క ఈ పక్క. లోపలైతే అమ్మవారు బాగుంది, చిన్న అమ్మవారు భలే బాగుంది. ఇదంతా గుడి చుట్టూ విశాలంగా ఉంది ప్లేస్. మంగళవారం మంగళవారం ఇక్కడికి భక్తులు వచ్చి పూజ చేసుకొని వెళ్తుంటారంట. దారిన వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఈ మారమ్మకి దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటారంట. ఇది మెయిన్ రోడ్డు. ఒక్కొక్కళ్ళు అయితే ఆడ కూర్చొని కాసేపు టెంకాయ కొట్టుకొని వెళ్ళిపోతారు, ఒక్కొక్కరు దండం పెట్టుకొని వెళ్ళిపోతారు అని అంటారు. ఇవి చూడండి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇళ్లలో తెచ్చుకున్న ఫోటోలు వీళ్ళు పూజ చేస్తే కొంతమంది పూజ చేయలేము అని అనే వాళ్ళందరూ ఇక్కడే ఫోటోలు దేవుని గుళ్ళల్లో వదిలేసి వెళ్ళిపోతారు. చూడండి మొత్తం ఎంత బాగుందో. మేమైతే చూస్తున్నాం, ఆ బయట ఉంది కదా ఫోటో సేమ్ అట్లే ఉంది చూడండి. మారమ్మ అంటే ఉందంట, ఎంత బాగుంది చూడండి అమ్మవారు. చిన్న గుడి అయినా బాగుంది. మా ఆయన వండుకొని ఆడాడో ఇక్కడ ఎవరన్నా అంటే రూపాయి ఆడ పెట్టిరా పో అని అన్నాడు. సర్లే అని ఇంక ₹1 ఆడపెట్టి మారమ్మకి దండం పెట్టుకొని ఇంక వచ్చేసినాం. ఇక్కడ ఎవరైనా సరే బండి ఆపి మారమ్మకి దండం పెట్టుకునే వెళ్తారు. ఎంత బాగుంది చూడండి, బుడ్డు గుడి అయినా చాలా బాగుంది. నాకైతే ఆ బుడ్డు పాదాలు చాలా బాగా నచ్చినాయి. బుడ్డ పాదాలు ఎంత బాగున్నాయి అంటే అసలు అంత బాగున్నాయి. కొంచెం సేపు కూర్చుందాం అంటే ఏడ